ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. ఆమేన్. ప్రభునందు దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు 4 ప్రధానమైన హెచ్చరికలు, ఒక ముఖ్యమైన జాబితా మరి ఈ యొక్క అధ్యాయంలో పొందుపరిచాడు అని, ఇవి జ్ఞానవంతమైన మరియు దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని ఎలా జీవించాలో మనకు వివరిస్తాయని మరి నిన్న మొన్నటి దినాన్న మనము 2 ప్రధానమైన హెచ్చరికలు 4 మొదటిది షూరిటీషిప్, పూచీకత్తు ఉండవద్దు అని, రెండవది లేజీనెస్, సోమరితనము నుండి మనము దూరంగా పారిపోవాలని 2 హెచ్చరికలను మనం ధ్యానం చేసాం. ఈరోజు 3వ హెచ్చరికను మనం ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఆ 3వ దేవుని హెచ్చరిక ఏమిటి అని అంటే, మరి వర్త్లెస్ పర్సన్ అండ్ ట్రబుల్ మేకర్, అనగా నీచుడు మరియు పనికి మాలిన వాడి గురించి మరి దేవుని యొక్క హెచ్చరిక ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లారా, మనం చదువుకున్న లేఖను మనం చూసినట్లయితే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని 12వ వచనంలో దేవుడు మరి ఆ యొక్క నీచుడు పనికి మాలిన వాడి గురించి దేవుడు ఇక్కడ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, దుష్టుడు పనికి మాలిన వాడు, మోసం చేసేవాడు, సమాజంలో కలహాలు సృష్టించేవాడు మరి ఎలా ప్రవర్తిస్తాడో, మరి ఈ దుష్టుడు పనికి మాలిన వాడు, మోసం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కళ్ళలో కానీ, నోటితో కానీ, కళ్ళతో కానీ, కాళ్ళతో కానీ, చేతులతో కానీ దుర్మార్గమైన పనులు చేస్తాడు అని మరి దేవుని యొక్క లేఖనంలో అలాంటి నీచుల గురించి, పనికి మాలిన వారి గురించి ఎన్నో పర్యాయాలు దేవుని లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాయి. అటువంటి వ్యక్తికి ఆకస్మికమైనటువంటి నాశనం వస్తుందని, అతనికి ఏమాత్రం కూడా సహాయం దొరకదని మరి ఈ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లరా, ఈ రకమైన పోకిరివాడు మరి తనలో కపటమును, మోసమును, కుట్రలను మరి లోపల ఉంచుకొని ఇతరులను నాశనం చేయబోనుకుంటాడు. మరి న్యాయబద్ధమైన రీతిలో వాడి అంతం మరి దేవుడు ఏర్పాటు చేశాడు అని దేవుని పిల్లరా ఇక్కడ దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉంది. కాబట్టి కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడినై ఉన్నాడు. ఈ పనికి మాలిన వాడు, దుష్ట హృదయము కలిగిన వాడు ఎవరు అనంటే, ఈ లోకములో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మరి వినకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొనకుండా ఎవరైతే ఉంటారో అట్లాంటి వారందరూ కూడా మరి పనికి మాలిన వాడును
కుటిలమైన మాటలు కలిగిన వాడును దుష్టుడినై ఈ లోకంలో ఎవరు తిరుగుతున్నారండి? అపవాది. వాడి యొక్క అవలక్షణాలన్నిటినీ ఈ లోకంలో ఉన్నటువంటి మరి చాలామంది మీద రుద్దుతూ మరి వాడిలో ఉన్న అవలక్షణాలన్నిటినీ ఈ రోజున మరి పోకిరి వారులుగా, లోపలంతా కపటము కలిగిన వారిగా, నిత్యము మోసం చేసేటువంటి తలంపు కలిగిన వారిగా, కుట్ర చేసి ఇతరులను నాశనం చేయాలనేటువంటి తలంపులను పుట్టించి ఈ రోజున అనేక మందిని వాడు పనికి మాలిన వారిగా, దుష్టులుగా మార్చివేసి ఉన్నాడు. నా ప్రియదేని పిల్లరా, ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. మనతో మరి చాలా ప్రేమగా మాట్లాడతారు, మరి మనతో చాలా స్నేహంగా ప్రవర్తిస్తారు. కానీ వారి లోపల ఏముంటుందో తెలుసా? వారి అపవాది సంబంధులు. అటువంటి నీచులు, పనికి మాలిన వారు, దుష్టుల మధ్య నువ్వు నివసిస్తున్నప్పుడు ఎలా బ్రతకాలో తెలుసా? దేవుని హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము నువ్వు పొందుకోకపోతే, దేవుని యొక్క మరి వాక్యములో దేవుడు ఏదైతే నీకు జ్ఞానాన్ని బోధించాడో, ఉపదేశాన్ని నువ్వు గ్రహించకపోతే నీవు ప్రమాదంలో పడతావు. వారు ఏం చేస్తారంట? వారి హృదయం నిండా కపటం ఉంచుకొని, నిత్యము మోసం చేస్తూ, కుట్ర లోపం ఉంచుకుని మనతో సహవాసం చేస్తూ ఉంటారు. మనల్ని నాశనం చేసేదాకా వారు వదిలిపెట్టరండి. ప్రియదేని పిల్లరా, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము మరి 25, 26 వచనాలు మనం చూస్తే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు అని దేవుని యొక్క మరి గుణ లక్షణాలను గురించి భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క పనికి మాలిన వాడు, దుష్టుడు అయినటువంటి వ్యక్తికి మరి దేవుని యొక్క తోడ్పాటు ఎంత మాత్రమును ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఈ పనికి మాలిన వాడును దుష్టుని యొక్క మరి కుమారులు, కుమార్తెలుగా ఎవరైతే మారిపోయారో వాళ్ళు ఏం చేస్తారంటండి? 13వ వచనం, వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేస్తాడంటండి. కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేస్తాడంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారి జీవితంలో మరి సరి అయినటువంటి మరి చూపు ఉండదు, సరైనటువంటి మరి ప్రవర్తన ఉండదు. ఇదేం పిల్లరా, ఏం చేస్తారంట? ఇట్లాంటి పనికి మాలిన వారు, దుష్టులు అయినటువంటి వారు, అపవాది సంబంధులు ఏం చేస్తారో తెలుసా? నీవే గనక జ్ఞానంతో ప్రవర్తించకపోతే, నీవే గనక దేవుని ఉపదేశాన్ని మరి దేవుని వాక్యముని కాళ్ళ దగ్గరికి వస్తుంటే వినకపోతే ఏం చేస్తారట? నా ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు కన్ను గిట్టుచు కాళ్ళతో సైగ చేస్తారు, వేళ్లతో గురుతులు చూపుతారంటండి. దేనికి? నాశనం చేయటానికి. వారి జీవితంలో ఏముంది? వారి లోపలంతా కపటము, మోసము, కుట్ర. ఇదేం పిల్లరా, నాశనం చేసేటువంటి తలంపు కలిగిన వాడు ఇలాంటి మరి ప్రవర్తనే కలిగి ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నప్పుడు నీవు దేవుని యొక్క కృపను పొందుకోవాలి, దేవుని యొక్క వాక్యమును నీ హృదయమందు భద్రం చేసుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానము నువ్వు సంపాదించుకుంటే, నిత్యము ప్రభు యొక్క పాద సన్నిధి నువ్వు చేరితే ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదేం పిల్లరా, మరి ఎలాంటి పనికి మాలిన వారు, దుష్టులు, నీచులైనటువంటి వారు ఏం చేస్తారంట? కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేస్తారట, వేళ్లతో గురుతులు చెప్తారంట. అంతేకాదు, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించచ్చు, జగడములు పుట్టేస్తా మరి మన మధ్య జీవిస్తూ ఉంటాడు. వాడి హృదయం ఎలాంటిదంటండి? అతి మూర్ఖ స్వభావం అంటండి. ఈ మూర్ఖ స్వభావం కలిగిన వాడిని మనము ఏ విధము చేతనైనానో మరి సాధు చేయలేమండి. ఇదేం పిల్లరా, వాడి హృదయం ఎంత అతి మూర్ఖ స్వభావం కలిగదంటే, దేవుని యొక్క బలమైనటువంటి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క మరి దేవుని జ్ఞానాన్ని తిరస్కరించేదిగా, దేవుని యొక్క జ్ఞానాన్ని మరి పెడచెవిని పెట్టేదిగా, మూర్ఖులుగా మరి నీచులుగా మారటానికి దేవుని యొక్క
వాక్యాన్ని తిరస్కరిస్తూ హృదయం నిండా మూర్ఖ స్వభావమును ఉంచుకొని వాడు మరి పతన స్వభావానికి వెళ్ళిపోతాడు. వాడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంట, కీడు కల్పించచ్చు జగడములు పుట్టిస్తాడంట. దేవుని పిల్లారా, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తాడంటే. రెండవ స్వభావం ఏంటో తెలుసా, వాడు జగడములు పుట్టిస్తూ ఉంటాడటండి. జగడములు పుట్టించటమే వాడు పనిగా పెట్టుకుంటాడు. ఎవరైతే నీచులుగా దుష్టులుగా పనికి మాలిన వారిగా మరి అపవాది సంబంధులుగా మారిపోయారో, దేవుని జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరించారో, అట్టి వారి నుండి మనం ఏం చేయాలి, జ్ఞానముతో తప్పించుకోవాలని దేవుని హెచ్చరిక దేవుడు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా ప్రియదేవుని పిల్లారా, కాబట్టి ఎవడైతే మరి లోపల కపటం ఉంచుకొని, లోపల మోసం ఉంచుకొని, లోపల కుట్ర ఉంచుకొని నిత్యము ఇతరులను నాశనం చేయాలని పూనుకుంటాడో, వారిని దేవుడు క్రమబద్ధమైన రీతిలో వాడిని అంతం చేస్తాడు. వారి చివరి స్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టబడుతుంది. దేవుని పిల్లలు దేవుడు అంటున్నాడు కదా, కాబట్టి ఆ పదవాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరిగి లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. ఎవడైతే ఎలాంటి నీచులు మరి మోసపూరితమైన మనసు కలిగిన వారు, దుర్మార్గులైనటువంటి వారు సమాజంలో మరి కలహాలు సృష్టించి మరి వారిని నాశనం చేయాలని, సమాజంలో ఉన్నటువంటి మరి దేవుని పిల్లలైన వారిని నాశనం చేయాలని వారు ఎలాంటి వారటండి, నోటితో ప్రమాదాన్ని కల్పిస్తారు, కళ్ళతో ప్రమాదాన్ని కల్పిస్తారు, కాళ్ళతో చేతులతో దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ సమాజంలోని మరి కలహాలు చూస్తూ దేవునికి మరి విరోధమైనటువంటి స్వభావం కలిగిన వారిగా బ్రతుకుతారు. అలాంటి వారికి ఆకస్మికమైనటువంటి నాశనం వస్తుంది. అతనికి ఏమాత్రం కూడా సహాయము దొరకదు అని దేవుడు ఈరోజున హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, లోకములో జీవిస్తూ మరి ఇలాంటి లక్షణాలు ఒకవేళ నీలో ఉన్నాయా? ఎలాంటి స్వభావము నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉందా? జాగ్రత్త. ఎలాంటి వారిని గురించి దేవుడు ఎందుకు హెచ్చరించాడో తెలుసా? ఎలాంటి వారికి నిత్యరాజ్యము ఎంత మాత్రమున దొరకదు. మరి దేవుని వాక్యానికి, దేవుని జ్ఞానానికి, ఉపదేశానికి వారు ఎంత మాత్రమున చెవినివ్వరు. వారు నిత్యము ఏమిటంటే మోసం చేయటం, మరి లోపల మోసము, కపటము, మరి దుష్ట స్వభావముతో వారి కళ్ళతో, కాళ్ళతో, చేతులతో, వారి సమస్తమైనటువంటి అవయములతో వాళ్ళు ఏం చేస్తారట, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి తలంపులు. నా ప్రియదేవుని పిల్లరా, ఇలాంటి నీచుడు పనికిమాలిన మరి వారి గురించి దేవుడు ఎందుకు మనకు వివరిస్తూ ఉన్నాడు, ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, నీచుడు పనికిమాలిన వారిని గురించి జాగ్రత్త పడమని. ఈ జాగ్రత్త మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని, ఆయన ఆజ్ఞలను, న్యాయ విధులను మనం గాయకున్నప్పుడు, నిత్యము దేవుని మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆ గ్రంథమే మనకు ఇలాంటి నీచులతో, దుర్మార్గులతో, దుష్టులతో ఎలా ప్రవర్తించాలో, అట్లాంటి వారిని మనం ఎలా గుర్తించాలో సమాజంలో మనకు క్షుణ్ణంగా సవివరంగా తెలియజేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? కనీసము కొన్ని నిమిషాలైనా దేవునికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావా? ఒకవేళ నీవే నీచుడుగా, పనికిమాలిన వాడిగా బ్రతుకుతున్నావా? నీ జీవితం ఎలా ఉంది? అలాంటి జీవితం ఒకవేళ నీలో ఉంటే ఆకస్మికమైనటువంటి నాశనం నీకు పొంచి ఉంది. కాబట్టి నా ప్రియదేవుని పిల్లలు, ఎవ్వరూ నాశనం కాకుండా, ఎవరు నీచులుగా మరి మోసపూరితమైన హృదయం కలిగిన వారే, దుష్టులుగా మరి పతనం కావటం దేవుని చిత్తం కాదు. కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎలా నీ బ్రతుకు ఉంది? ఒకసారి ఆలోచన చేయి. ఇలాంటి వ్యక్తులు, నీచులు, పనికిమాలిన వారు మధ్య నువ్వు నివసిస్తున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు దేవుని పాదాల చెంత కట్టుకో. ఇలాంటి వారు నీకు కనబడినప్పుడు దేవుని వాక్యాన్ని పరిచయం చేయి. ఒకవేళ దేవుడే కలుగజేసుకొని వారిని కూడా రక్షిస్తాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.
దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు 3వ హెచ్చరిక, నీచులు పనికిమాలిన వారి నుండి ఎలా మనలను కాపాడుకోవాలో, దాన్ని కాపాడుకోవటానికి నీ వాక్యమే ప్రధానమైన ఆయుధమని, నీ జ్ఞానమును ఉపదేశమును పొందుకున్నవారు అలాంటి వారి చేతుల నుండి తప్పింపబడతారని నైనా, ఇదిగో తండ్రి, ఈ రోజున చాలామంది లోకంలో ఇలాంటి వారే మాకు తాడసపడుతూ ఉండగా, అలాంటి వారి జీవితాలను మార్చగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు నాయన. కేవలం నీ వాక్యము మాత్రమే వారిని మార్చగలదు తండ్రి. నీ శ్రేష్టమైన మాటలు అయినా వారికి కూడా వినిపింపచేయమని, నీ మాటలో ఉన్నటువంటి ఆ శక్తిని వారు పొందుకొని, వారిలో ఉన్న నీచ స్వభావాన్ని, ఆ అసహ్యమైన జీవితాన్ని, దుష్ట స్వభావాన్ని, మోసపూరితమైనటువంటి హృదయాన్ని మార్చుకుని వారు కూడా నీకు ఉపయోగపడేటువంటి కుమార్తెలుగా మీరు మార్పు చేయమని, ఈ రోజున ఇలాంటి వారి మధ్య మేము నివసిస్తూ ఉన్నప్పుడు జ్ఞానముతో, వివేచనతో ఎలా తప్పించుకోవాలి, వారి మోసపూరితమైన మాటలకు పడకుండానైనా నీ వాక్యానుసారమైన జీవితం నైనా జీవిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, అట్లాంటి వారిని కూడా నీ మాటలు తెలియచేస్తూ వారికి కూడా సువార్త చెప్పేవారిగా మార్చమని, ఇలా నీచులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క కుమార్తెను నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలు రక్షించండి, ఎవరు నశించిపోకుండా నిత్యరాజ్యం చేరేటట్లుగా నీ సువార్త సకల జనులకు వినిపింపబడేటట్లుగా వారిని ఒక పాత్రలుగా వాడుకోమని, ఈ దినం మేము చేపాలనేటువంటి మీకు అందృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.